అనుమతి లేకుండా ఫోటో పేరు వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలన్న జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. 3 రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ డిసెంబర్ 22కు వాయిదా పడింది. తన అనుమతి లేకుండా ఫోటో పేరు వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలన్న జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. 3 రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 22కు వాయిదా పడింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఢిల్లీ హైకోర్టును ప్రముఖనటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆశ్రయించారు. అయితే తాజాగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోషల్ మీడియా వేదికలో తన వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించేలా వ్యవహరిస్తారని కూడా జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ తరఫున పిటిషన్ దాఖలు చేశారు సీనియర్ న్యాయవాది సాయి రవి. కేసులో విచారించిన జస్టిస్ మనీష్ తీర్పు సింగ్ అరవదా ధర్మాసనం జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో సైతం కూడా ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తే ఇకపై నుంచి అనుమతి లేకుండా తన ఫోటో కావచ్చు, తన పేరుకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఆ కాపీరైట్ సంబంధించిన వేటిని కూడా వినియోగించకూడదంటూ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ సంస్థలు సైతం కూడా ఈ నిబంధనలే వర్తిస్తారని కూడా ఢిల్లీ హైకోర్టు విచారణ సందర్భంగా స్పష్టం చేసినట్లయితే 2020 ఐటీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కూడా ఈ కామర్స్ ప్లాట్ఫామ్ సైతం కూడా సోషల్ మీడియా సంస్థలు కూడా ఆదేశాలు జారీ చేస్తుంది. ప్రస్తుతానికి మాత్రం అనేక మంది నటులు తమ ఇమేజ్ తమ వినియోగాన్ని ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇతర వ్యక్తులు కావచ్చు వారి యొక్క పేర్లు వారి ఫోటోల్లో వినియోగించుకుంటూ వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అనేక మంది ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తారు. తాజాగా ఈ కేవలం జూనియర్ ఎన్టీఆర్ సైతం కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.